ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ తేజస్విని మనగ్నుతో అందరికీ యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం. మరి యోగా ఎలా చేయాలో కూడా ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి. అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది. భరతనాట్యం ఆర్టిస్ట్, ఎన్సీసీ క్యాడెట్, యోగా ప్రాక్టీషనర్, మిస్ ఎర్త్ ఇండియా 2019 డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. ఈరోజు వక్రాసన్ చూడబోతున్నాం. ఈ ఆసనం డయాబెటీస్ ఉన్న వారికి తగ్గించుకోవటానికి చాలా మంచిది. లేని వారికి భవిష్యత్తులో రాకుండా ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి బాగా పనిచేసేటట్టు చేయించే ఆసనం. అలాగే చాలామంది స్త్రీలకు ఈ పక్క భాగాల్లో ముడతలు వస్తూ కొవ్వు పేరుకుపోయినంతలా తొనల్లా ఉంటాయి. ఆ కొవ్వును కరిగించడానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది. అట్లాగే కొంతమందికి ఈ పక్కటెముకల దగ్గర నిద్దట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. మజిల్ క్రాంప్స్ ఈ ఛాతీ భాగంలో అప్పుడప్పుడు వచ్చేసి పట్టేస్తూ ఉంటాయి, కొంకర్ల పోవటం అంటారు. అలాంటివి అసలు రాకుండా తగ్గించుకోవటానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది అనమాట. ఇది సులువుగా అందరూ చేయొచ్చు. చూడండి మీరే. ముందు ఒక కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి అట్లా పెడతాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కుడి మోకాలు పైకి వచ్చింది కదండి, అందుకని దాని మీద ఎడమ చెయ్యి పైనుంచి వేసి ఇట్లా నడుముని ట్విస్ట్ చేస్తూ కుడి చెయ్యి వెనక్కి పెట్టి ఇలా మెలికి తిరుగుతామన్నమాట. ఇప్పుడు చూడండి, ముడ్డిపూసల నుంచి వెన్నుపూస వరకు మొత్తం కుడివైపుకి తిప్పాం. ఇలా చేయటం వల్ల ఈ ట్విస్టింగ్లో ఈ ఉదర భాగంలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి ఆ ఏరియాలో, లివర్ దగ్గర ఏరియాలో కాస్త స్టిమ్యులేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ ఆర్గాన్స్ మీద సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి ఇలా ఉపయోగపడుతుంది. ఒక 1/2 మినిట్ నుంచి 1 నిమిషం వరకు సుమారుగా విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ ఆపోజిట్ సైడ్ మరలా చేస్తాం. ఈసారి ఎడమకాలు మడిచి నుంచోపెడతాం. మనం దానిపైన కుడి చేతిని వేసేసి నడుముని ట్విస్ట్ చేస్తూ ఎడం చేయి వెనక్కి పెట్టి ఎడం వైపు తిరుగుతాం. మెడను కూడా ఎడం వైపు బాగా తిప్పి అలా ఉంచుతామన్నమాట. ఇట్లా మనం ఒక 1/2 మినిట్ 1 మినిట్ ఉన్న తర్వాత తీసేసి విశ్రాంతి తీసుకుంటాం. ఈ ఆసనం చేయటానికి మీకింత పూర్తిగా స్థితి వచ్చి అట్లా పక్కలకంటూ బాగా తిరగదు, కాళ్ళు తొడలు చేతులు అట్లా రావు, నాకు అందట్లేదు కదా, నాకు రావట్లేదు కదా పూర్తిగా నిరుత్సాహపడక్కర్లేదు. మీ శరీరం ఈ ఆసనం చేసేటప్పుడు ఎంతవరకు తిరగటానికి సహకరిస్తే, ఎక్కడ వరకు చేతులు వస్తే అక్కడ వరకే పెట్టి మీరు ట్విస్ట్ చేయటమే. మీకు ఆ యాంగిల్లోనే ఫలితం వస్తుంది. డాక్టర్ తేజస్విని గారికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి పూర్ణ స్థితి పూర్తిగా చేస్తేనే ఆవిడకి అక్కడ ఫలితం వస్తుంది. కాబట్టి అందరికి ఒకే రకమైన యాంగిల్లో ఫలితం అనేది రాదు. అంచేత లావు ఉన్నవారికి, చుట్టుకొలతల నడుము భాగం ఎక్కువగా ఉన్నవారికి, పొట్ట ఎక్కువ ఉన్నవారికి కూడా ఆ పొట్ట భాగం తగ్గటానికి కూడా భలే పనికి వస్తుంది ఈ ఆసనం. ఇది గుండె జబ్బులున్నా, హెర్నియాలున్నా, ఇతర సమస్యలున్నా ఏ వయసు వారైనా అందరూ చేసుకోవచ్చు అన్నమాట. ఇది సులభమైన పద్ధతి అన్నమాట. ఇలాంటి ఆసనాలని మనం ఉదయం పూట ఒక్కసారి చేసుకుని మళ్ళా ప్యాంక్రియాస్కి ఫలితం బాగా రావాలనుకున్న వారు విశ్రాంతి తీసుకుని మరోసారి కూడా ఈ ఆసనం చేసుకోవచ్చు కావాలంటే, డయాబెటీస్ ఉన్నవారు స్పెషల్గా. మరి ఇలాంటి మంచి మంచి ఆసనాలు అనేకం ఉంటాయి. కొన్ని కూర్చునేవి, కొన్ని పడుకునేవి, కొన్ని నుంచుని చేసేవి, అన్ని రకాల స్థితులు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి అనేకం మీకు చూపించబోతున్నాం. ఈ కార్యక్రమాలని డాక్టర్ మంతెనా అఫీషియల్లో మానకుండా మీరు చూడగలరని కోరుకుంటూ నమస్కారం.